పక్కన వచ్చాను, ఈ పక్కన వచ్చి సైడ్ వచ్చి अमर है ज्योतिराव फुले, 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 ज्योतिराव फुले आशयाలు కొనసాగిద్దాం, ज्योतिराव फुले ఆశయాలు కొనసాగిద్దాం, ज्योतिराव फुले ఆశయాలు కొనసాగిద్దాం. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ వారికి, ఇక్కడికి విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్స్కి, తర్వాత బీసీ లీడర్స్కి, ప్రతి ఒక్కళ్ళకి పత్రికేయులకి అందరికీ పేరు పేరున నమస్కారాలండి. ఈరోజు ప్రభుత్వం వారు జ్యోతిబా ఫులే గారి జయంతిని స్టేట్ ఫంక్షన్ లాగా గ్రాండ్గా చేసుకోమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చున్నారు. మనం లాస్ట్ 3 years నుంచి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము. జ్యోతిబా ఫులే గారు అందరికంటే, అంబేద్కర్ గారు కంటే, తర్వాత మొన్న బాబు జగజీవన్ గారు జయంతి జరిగిందండి. అందరికీ మార్గదర్శకులు ఆయన. అడుగుజాడల్లో జ్యోతిబా ఫులే గారు ముఖ్యంగా ఆయన చైతన్య ప్రజల్లో చైతన్యాన్ని, ఒక ఆలోచనని కలిగించిన సామాజిక వేత్త ఆయన. ఒక మొక్కలో చెప్పాలంటే ఆయన సామాజిక విప్లవ పితామహుడు. మరియు సమాజంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల గారి అభివృద్ధికి మార్గదర్శకంగా ఈ రోజుకి మనం ఆయన ఆలోచనని పాటిస్తూ ఉన్నాం. ఆయన జ్యోతిబా ఫులే గారు అప్పుడు ఆయన ఆలోచించారు, ఎందుకు మమ్మల్ని ఈ రకంగా ఇన్సల్ట్ చేస్తున్నారు, దీనంతటికీ అగ్రకులాల వారికి మాకు తేడా ఏమిటి అని చెప్పేసి ఆయన అప్పుడు ఆలోచించారు. ఆలోచిస్తే ఆయన 1970 ఆ సంవత్సరం గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ఆ రోజు మహిళలకి విద్య అనేది లేదు, విద్య ఇప్పించాలి. ఆ రోజు సమాజంలో మనకి మహిళలకి విద్య ఇప్పిస్తాంలే అనే ఒక 80% సమాజం ఉంటే, దాంట్లో 20% సమాజంలో మహిళలకి విద్య కావాలి అనే దాంట్లో మనకి జ్యోతిరావు ఫులే గారు కూడా ఒకటి. అవునా కాదండి? చాలా మంది మన జీవితాల్లో ఇప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఏమనుకుంటాము, అందరూ అదే చేస్తున్నారు కదా, మనం కూడా అదే చేస్తే ఏముంటుంది అనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. దీని అర్థం ఏంటంటే, ఒక 150 సంవత్సరాల వెనకాల, అంటే 150 సంవత్సరాల ముందు మహిళలకి విద్య అనేది అవసరమా అనే ఒక క్వశ్చన్ మార్క్ నుంచి ఈ రోజు మహిళలకి విద్య అనేది అవసరమని వచ్చిందండి. అందరికీ నమస్కారం. వేదిక ఉన్న పెద్దలకి, ఇప్పుడు విచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం. మీ అందరికీ ఒక విషయం ఏంటంటే, జ్యోతిరావు ఫులే గారి గురించి ఆయన ఒక జీవితంలో పోరాడింది 2-3 విషయాలు. ఒకటి జాతిపతిది, అలాగే దాంట్లో ఉన్న అస్పృశ్యత, దాంట్లో ఉన్న మహిళలకి ఉన్న విద్య, కావాల్సిన విద్య, అండ్ అంతేకాకుండా దాని నుంచి వచ్చే మనం చెప్పింటే అయిపోయింది కదా. అవునా కాదండి? మహిళలు చాలా ఉన్నారు. సో ఒకటి ఏదైనా మంచి చేయాలంటే, ఒక ఆలోచన అంటే సమాజం చేసేదాన్ని కరెక్ట్ అని అనుకుని మనం కూడా బతికేస్తే దాంట్లో కూడా ఒకరైపోతారు. అవునా కదా అండి? దాంట్లో ఏది కరెక్ట్, ఏది మనకి బాగా ఉపయోగం వస్తుంది అనేది జ్యోతిరావు ఫులే గారు చేశారు. కాబట్టి మనం 150 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు చేసుకుంటున్నాం. అవునా కాదండి? అవునా కాదమ్మా? కాబట్టి అందరూ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి కాబట్టి అలాగే మేము కూడా చేయాలనేది కాదు. ఏది భావితరానికి ఉపయోగం వస్తుంది, ఏది సమాజానికి మంచిది అనేది మనం కూడా ఆలోచించి అర్థం చేసుకొని ఈ పదాలని 80% 90% మంది పాటించినా కూడా దాంట్లో తప్పు ఉంది అని మీకు అనిపిస్తే దాన్ని పాటించుకోండి. లేదు 10% చేస్తున్న వాళ్ళు కూడా కరెక్ట్ ఉంటుంది, దీంట్లో ఇలాగే ముందుకు వెళ్తే ఒక 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక మంచి సమాజానికి ఒక ఉపయోగం వస్తుంది అని అనిపిస్తే దాన్ని మీరు పాటించాల్సి వస్తుంది. అవునా కదా? అది మనకి రావాల్సింది, మొట్టమొదటిగా రావాల్సింది అది. ఎందుకంటే ఇట్లాంటి మహనీయుల గురించి మనం 150
చెప్పి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక అంశం ఒక ఆకాంక్షతో ఈ ఒక మాటలు చూపిస్తున్నారండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సబ్సిడీ 5,4,00,000